హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీలో పదవీ విరమణ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీఎం చంద్రబాబు గారు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక భారీగా పదవీ విరమణలు అయితే జరగబోతున్నాయండి. రాష్ట్రంలో బుధవారం భారీగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు అయితే జరిగాయి. గత ప్రభుత్వం పదవీ ఉద్యోగ విరమణల ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల సర్వీస్ను 2 ఏళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఈ పొడిగింపు గత ఏడాది డిసెంబర్తో ముగియగా జనవరి నుంచి పదవీ విరమణలు అయితే మొదలయ్యాయండి. ఉద్యోగుల పుట్టిన తేదీలు ఎక్కువగా జూలైలో ఉండడంతో రిటైర్మెంట్ ఎక్కువగా జూలైలో అయితే ఉన్నాయి. ఒక్కరోజే 7,000 మంది వరకు కూడా పదవీ విరమణ పొందినట్లయితే సమాచారం. గత తెలుగుదేశం పార్టీ హయాంలో పదవీ విరమణ వయసును 2 ఏళ్ళు పెంచగా ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం మరో 2 ఏళ్ళు అయితే పెంచడంతో 4 ఏళ్లలో పదవీ విరమణలు ఎప్పటికీ ఎక్కువగా అయితే జరిగాయండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.